ఏవం పరంపరా ప్రాప్తా మిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతాయో గోనష్టః పరంతప. ఏవం పరంపరా ప్రాప్తా మిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతాయో గోనష్టః పరంతప. భగవద్గీత దివ్య జ్ఞానము అధ్యాయం 4. ఈ దివ్య జ్ఞానమును ఈ విధంగా గురు శిష్య పరంపర రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతము చేసుకునేది. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన అజ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. భాష్యము. ప్రజలను పాలించుటయందు భగవద్గీత యొక్క ప్రయోజనమును రాజర్షులు నెరవేర్చవలసి ఉన్నందున వారి కొరకే ఈ గీతా జ్ఞానము ప్రత్యేకముగా ఉద్దేశించబడినది. ఇచ్చట స్పష్టముగా తెలపబడినది. నిశ్చయముగా ఇది దానవ ప్రవృత్తి గల వారికి ఉద్దేశించబడలేదు. ఎవరికి కూడా లాభము కలుగునట్లుగా వారు దీని విలువను నష్టపరచుటయే గాక తమ విపరీత తలంపులను అనుసరించి దీనికి వివిధ వివరణలను కల్పించుచుందురు. ఈ విధముగా మూల ప్రయోజనము అటువంటి అధర్మపరులకు వ్యాఖ్యాతల విపరీత తలంపులచే నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి పునఃస్థాపించవలసి అవసరం ఏర్పడును. దివ్యమైన గురు శిష్య పరంపర నష్టమైనదని శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరములకు పూర్వము గుర్తించి గీత జ్ఞాన ప్రయోజనము నశించినట్లు కనిపించుచున్నదని ప్రకటించెను. అదే విధముగా ప్రస్తుతము కూడా అనేకములైన గీత వ్యాఖ్యానములు ముఖ్యముగా ఆంగ్లంలో వ్యాప్తి ఎందున్నను. దాదాపు అవన్నీను ప్రామాణిక పరంపరానుగతములు కాకయున్నవి. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు పెక్కు లభించుచున్నవి. దాదాపు ఆ వ్యాఖ్యాతలందరూ శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించి ఉండలేదు. కానీ వారు శ్రీకృష్ణ భగవానుని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారము మాత్రము కావింతురు. ఇదియే దానవ ప్రవృత్తి అంటారు. ఏలైనా దానవులు భగవానుని నమ్మకున్నను భగవద్ ఆస్తిని మాత్రము అనుభవించవలనని కోరుచుందురు. గురు శిష్య పరంపరలో స్వీకరించబడిన భగవద్గీత వ్యాఖ్యానం ఒకటి ఆంగ్ల భాష యందు అవసరమయ్యున్నందున తత్ప్రయోజనమును పూర్ణము చేయుట కొరకే ఈ రచనాయత్నము చేయబడుచున్నది. యథాతథముగా అంగీకరించబడిన భగవద్గీత సమస్త మానవాళికి ఒక వరము వంటిది. కానీ అట్లుగాక దీనిని ఒక కాల్పనికమైన తాత్విక గ్రంథముగా స్వీకరించినచో అది కాలమును వృధాపరిచినట్లే కాగలదు.